Hello everyone, this is Shravanti. Welcome to Smart Work Classes. As earlier classes, we have discussed about Niti Aayog Agenda Action Plan of 3 years and its evaluation indicators, right? Today we will discuss about Planning Commission versus Niti Aayog and is economic planning still relevant? Question mark. We will discuss what is this. So first of all, we'll begin the session with difference between Planning Commission versus Niti Aayog. In case of Planning Commission, power to allocate funds to ministries and state governments. Okay, there is no financial powers. There is no financial powers to Niti Aayog. Only its advisory. It means think tank in nature. In case of Planning Commission, issued direction to state government for its implementation. It issues guidelines only. Okay. Next, it is a top-down approach. It means central ki upper hand ఉంటుంది. It is bottom approach. Village level నుంచి grassroots level నుంచి implementation of planning occur. Next, in case of Planning Commission, it is a centralized decision making. That's why we call top down approach. Okay. Next, decentralization ensures cooperative federalism. Next, it has 8 full-time members. In case of Niti Aayog has 4 full-time members. Okay. In case of Planning Commission, there is no part-time members. But in case of Niti Aayog, has maximum 2 part-time members. Okay. There is in Planning Commission no vice chairman and CEO. But in case of Niti Aayog, it has. Next, Planning Commission reported to National Development Council. In case of Niti Aayog, Governing Council. Next, Planning Commission imposed policies on states. There is no power to impose policies. Okay, so these are the difference between Planning Commission and Niti Aayog. Next, we'll discuss about what are the reforms in urban planning capacity in India. Okay, so here, first of all, India witnessing rapid growth, right? ఇండస్ట్రియలైజేషన్ బాగా అయిపోతుంది, ర్యాపిడ్ గ్రోత్ చాలా అయిపోతుంది. సో ఇండియాలో అరౌండ్ 11% ఆఫ్ టోటల్ గ్లోబల్ పాపులేషన్లో మనది మొత్తం అర్బన్ ప్లానింగ్ డెవలప్మెంట్ అవుతుంది అనమాట. సో ఒక రిపోర్ట్ వచ్చింది, అర్బన్ ప్లానింగ్ విచ్ ఈజ్ ఫౌండేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ సిటీస్ అండ్ ఎన్విరాన్మెంట్ హ్యాస్ నాట్ రిసీవ్డ్ అడిక్వేట్ అటెన్షన్ అని. ఓకేనా, అర్బన్ ప్లానింగ్ విచ్ ఈస్ ఫౌండేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ సిటీస్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇట్ హ్యాస్ నాట్ రిసీవ్డ్ అడిక్వేట్ అటెన్షన్ అంట. సో ఫర్ దిస్ మనకేం కావాలి, మాస్టర్ ప్లాన్స్ ఆర్ నీడెడ్. ఓకే, బట్ 65% అర్బన్ సెటిల్మెంట్ హ్యావ్ నో మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు ఈ రిపోర్ట్. ఓకేనా, సో రీఫార్మ్స్ ఇన్ అర్బన్ ప్లానింగ్ తీసుకురావాలి. ఇందులో ఇండియా చాలా ర్యాపిడ్ గ్రోత్లో మనకి ముందుకు పోతుంది. అందువల్ల ఏమవుతుందనంటే దెర్ ఈజ్ నో అంటే నాట్ రిసీవ్డ్ అడిక్వేట్ అటెన్షన్. అందువల్ల దీనికి మాస్టర్ ప్లాన్స్ అనేవి నీడెడ్ ఫర్ అర్బన్ ప్లానింగ్. బట్ 65% అర్బన్ సెటిల్మెంట్ హ్యావ్ నో మాస్టర్ ప్లానింగ్ అని అంటున్నారు అనమాట. మరి ఏం చేయాలి అని అంటే సమ్ రికమెండేషన్స్ ఉన్నాయి. ఓకేనా, సమ్ రికమెండేషన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ప్లానింగ్ ఆఫ్ హెల్తీ సిటీస్ by 2030. It means what? ఒక స్కీమ్ ఉంది, ఒక ప్రోగ్రామ్ ఉంది బై సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఫర్ 5 years. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ 500 హెల్తీ సిటీస్ ప్రోగ్రామ్. 500 హెల్తీ సిటీస్ ప్రోగ్రామ్ బై 2030 కన్నా హెల్తీ సిటీస్ ప్రోగ్రాము ఎక్కడెక్కడ 500 సిటీస్లో అప్లై చేయాలి. ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఫర్ 5 years అని అంటున్నారు. ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ అర్బన్ ల్యాండ్ని మనం ఎఫిషియెంట్గా యూటిలైజేషన్ చేసుకోవాలి. బిల్డింగ్ హ్యూమన్ రిసోర్సెస్. ఓకేనా, బిల్డింగ్ హ్యూమన్ రిసోర్సెస్, దట్ ఈస్ నెక్స్ట్ ఫిల్లింగ్ అప్ వేకెంట్ పొజిషన్ ఆఫ్ టౌన్ ప్లానర్స్.
వేకెంట్ పొజిషన్ ఏమైనా ఉంటే వాటిని ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ రీఇంజనీరింగ్ ఆఫ్ అర్బన్ గవర్నెన్స్, రీఇంజనీరింగ్ చేయాలి ఎందులో అర్బన్ గవర్నెన్స్లో యూజింగ్ బై టెక్నాలజీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ healthy organization etc. and increasing role of private sector also అని అంటున్నారు అన్నమాట. నెక్స్ట్ నేను క్వశ్చన్ వేసాను కదా ఫస్ట్ స్లైడ్లో, ఈజ్ ఎకనామిక్ ప్లానింగ్ రిలవెంట్ యాజ్ టూల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ టుడేస్ ప్రాస్పెక్టివ్ అని అడిగితే క్వశ్చన్, ఓకే, ఈజ్ ఎకనామిక్ ప్లానింగ్ రిలవెంట్ యాజ్ టూల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ టుడేస్ ప్రాస్పెక్టివ్ లో చూస్తే క్రిటిక్స్ ఏమంటారు? బై క్రిటిక్స్ డిటర్మైనింగ్ డెవలప్మెంట్ ప్రయారిటీస్ ఏమైనా ఉంటే, ఓకేనా, డిటర్మైన్ డెవలప్మెంట్ ప్రయారిటీస్, ఓకేనా. ఈ డెవలప్మెంట్ అనేవి అందరు ఎవరు చూసుకోవాలి? ఫినాన్స్ మినిస్ట్రీ చూసుకోవాలి. ఫినాన్స్ మినిస్ట్రీ ఉంది కదా, క్రిటిక్స్ ఏమంటారంటే హ్యావింగ్ ఫినాన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్, మనకి ఒక ఫినాన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉండగా నాట్ ప్లానింగ్ అథారిటీస్ అవసరం లేదు అంటే మనకి ఫర్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉన్నారు. ఆ డెవలప్మెంట్ అథారిటీస్ని చూడడానికి ఫినాన్స్ మినిస్ట్రీ అనేది ఒకటి. అప్పుడు ఈ ప్లానింగ్ అనేవి అవసరమా అని ఎవరు అంటారు? క్రిటిక్స్ అంటారు. బట్ ప్లానింగ్ కెన్ నెవర్ అవుట్డేటెడ్, ఓకేనా, ప్లానింగ్ కెన్ నెవర్ బి అవుట్డేటెడ్. ఒకవేళ మనకి గుడ్ ప్లానింగ్ ఉందనుకోండి, ఓకేనా, మనకి గుడ్ స్ట్రాటజీ ప్లాన్ ఉందనుకోండి, మనకి గవర్నమెంట్ జాబ్ రావాలి అని, ఇట్స్ గుడ్ నో, మనకి కరెక్ట్ ప్లానింగ్ ప్రకారం మనం షెడ్యూల్ చేసుకుంటాం. అది గుడ్ ప్లానింగ్ హెల్ప్స్ ఇన్ బ్యాలెన్స్ బిట్వీన్ ద కమిటీస్, ఐ మీన్ కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నా, వాటి కమిట్మెంట్స్ ద్వారా వచ్చిన అవుట్కమ్స్ ఏమైనా ఉన్నాయా, ఓకేనా, ఇవి మనం తెలుసుకుంటాము. నెక్స్ట్ ఈ గుడ్ ప్లానింగ్ ఉంటే గ్రేటర్ అకౌంటబిలిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. నెక్స్ట్ ఇట్స్ యాడ్ స్టిక్స్ టు మెజర్ ఇంప్లిమెంటేషన్స్ అండ్ యూస్ఫుల్ ఫర్ ఫ్యూచర్ స్ట్రాటజీస్ అని అంటారనమాట, ఓకేనా. సో ఈజ్ ఎకనామిక్ ప్లానింగ్ రిలవెంట్ యాజ్ ఎ టూల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ టుడేస్ పర్స్పెక్టివ్ అంటే ఇవి మీరు ఫోకస్ చేయాలి. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ఇన్ఫోగ్రఫిక్ ఆఫ్ సమ్మరీ, ఓకేనా. ఇన్ఫోగ్రఫిక్ చూద్దాం. సి మనం ఏం చేసాము, ఫస్ట్ టార్గెటెడ్ ఇక్కడ ద గ్రేట్ షిఫ్ట్ చూసాము. ఏంటి? ప్లానింగ్ కమిషన్ కాస్త నీతి ఆయోగ్ లాగా మారిపోయింది 2015లో, ఓకేనా. సో టాప్ డౌన్ అప్రోచెస్ ప్లానింగ్ కమిషన్లో ఉంటే బాటమ్ అప్రోచెస్ నీతి ఆయోగ్లో ఉంది, అవునా. సెంట్రలైజ్డ్ మొత్తం అథారిటీ ఉంటే బాటమ్ అప్రోచ్లో ఎలా ఉంటుంది? గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అప్రోచింగ్ ఉంటుంది, ఓకేనా. ఫినాన్షియల్ పవర్స్ దేనికి ఉన్నాయి? ప్లానింగ్ కమిషన్కి ఉంటే ఓన్లీ థింక్ ట్యాంక్ స్టేటస్ దేనికి ఉంది? నీతి ఆయోగ్కి ఉంది. సో దీస్ ఆర్ ద సమ్ డిఫరెన్సెస్ అని చెప్తున్నాము, ఓకేనా. సో ప్లానింగ్ కమిషన్లో 6 ఫుల్ టైమ్ మెంబర్స్ ఉంటే ఇక్కడ 4 ఫుల్ టైమ్స్ మెంబర్స్ ఉన్నారు, ఓకేనా. ఇక్కడ వైస్ చైర్మన్ ఎవరు లేరు ప్లానింగ్ కమిషన్లో, ఇన్ కేస్ ఆఫ్ నీతి ఆయోగ్లో ఉన్నారు అని చెప్తున్నాము, ఓకే. నెక్స్ట్ అర్బన్ ప్లానింగ్ క్రైసిస్ ఇన్ ఇండియా అని అడిగినప్పుడు, ఓకేనా, నీతి ఆయోగ్ రిపోర్ట్స్లో ఇవన్నీ మనం చర్చిస్తాము. సో అర్బన్ ప్లానింగ్ క్రైసిస్ ఇన్ ఇండియా అన్నప్పుడు 65% ఆఫ్ అర్బన్ సెటిల్మెంట్స్ లాగే మాస్టర్ ప్లాన్ కరెక్ట్గా లేదు, మాస్టర్ ప్లాన్ కరెక్ట్గా చేయాలి అని అంటున్నారు అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రికమెండేషన్స్ ఏమున్నాయి? రికమెండేషన్ ఫర్ ద పార్ట్ 2 2030, ఓకేనా. సో అన్నీ ఏంటిది? హెల్దీ సిటీస్ ఫర్ ఆల్. ఇది ఎవరి వల్ల? గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ ఒక స్కీమ్ ఉంది, అందులో ఏంటి 500 హెల్దీ సిటీస్ ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాము. ఇట్ ఈస్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్, ఓకేనా. నెక్స్ట్ బిల్డింగ్ హ్యూమన్ రిసోర్సెస్ ఉండాలి అండ్ రీఇంజనీరింగ్ గవర్నెన్స్ ఉండాలి అండ్ ఇంక్రీజ్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వాల్వ్మెంట్, ఓకేనా. నెక్స్ట్ ప్లానింగ్ అనేది ఏదైనా ఒక ప్లానింగ్ ఉంటేనే మనము కరెక్ట్గా అవుట్పుట్ని రీచ్ అవుతాము. ప్లానింగ్ కెన్ నెవర్ బి అవుట్డేటెడ్, ఓకేనా. ఇఫ్ మన గుడ్ ప్లానింగ్ ఉంటే మనం స్ట్రాటజీ కూడా ఫ్యూచర్ స్ట్రాటజీస్ కూడా బాగుంటాయి అనేది సమ్మరీ. సో దిస్ ఈజ్ అబౌట్ ఎకనామిక్ ట్రాన్స్ఫార్మేషన్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ నీతి ఆయోగ్ అండ్ ప్లానింగ్ కమిషన్, అర్బన్ ప్లానింగ్ క్రైసిస్ ఇన్ ఇండియా అండ్ వాట్ ఆర్ ద రికమెండేషన్స్ అనేవి మనం చర్చించుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో మనము రిపోర్ట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.